సినీ పరిశ్రమలో కాస్టింగ్ కోచ్ అనేది ఎప్పటినుంచో చర్చనీయాంశంగానే ఉంది. తాజాగా ప్రముఖ నటి సయామీ ఖేర్ తనకు కెరీర్ ఆరంభంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తెలుగు చిత్రసీమకు చెందిన ఓ మహిళా ఏజెంట్ సినిమా అవకాశాల కోసం తనను సర్దుకుపోవాలని కోరినట్లు ఆమె వెల్లడించడం గమనార్హం. అయితే తాను అలాంటి పనులకు దూరంగా ఉంటానని, కొన్ని పరిమితులు తనకు ఉన్నాయని ఆమెకు స్పష్టం చేసినట్టు వివరించారు. సయామీ ఖేర్ 2015లో రేయ్ అనే తెలుగు సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 2016లో మిర్జియాతో హిందీలో అడుగుపెట్టారు. మౌలి, చోక్, వైల్డ్ డాగ్, ఘూమర్ వంటి చిత్రాలతో పాటు స్పెషల్ ఆప్స్, ఫాదు వంటి వెబ్ సిరీస్లలో కూడా ఆమె నటించి మెప్పించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు వచ్చిన అవకాశాల పట్ల సంతోషంగా ఉన్నానని, అయితే కెరీర్ మొదట్లో ఓ సంఘటన తనను తీవ్రంగా బాధించిందని తెలిపారు. సయామీ మాట్లాడుతూ, నా కెరీర్ తొలినాళ్లలో ఓ తెలుగు సినిమా ఏజెంట్ నన్ను కలిశారు. సినిమా అవకాశాల కోసం కొన్ని విషయాల్లో సర్దుకుపోవాల్సి ఉంటుందని ఆమె నాతో అన్నారు. ఒక మహిళ అయి ఉండి మరో మహిళతో ఇలా మాట్లాడటం నన్ను ఆశ్చర్యానికి గురిచేసిందని వివరించారు. ఆ ఏజెంట్ మాటలకు తాను మొదట అర్థం కానట్లు నటించానని, కాని ఆమె పదేపదే అదే విషయం ప్రస్తావించడంతో, క్షమించండి, మీరు నన్ను ఆ మార్గంలో వెళ్లమని సూచిస్తున్నారని అనుకుంటున్నాను. కాని నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి, వాటిని నేను ఎప్పటికీ దాటను అని సున్నితంగా తిరస్కరించినట్లు సయామీ తెలిపారు. తన సినీ జీవితంలో ఓ మహిళ నుంచి ఇలాంటి ప్రతిపాదన రావడం అదే మొదటిసారి చివరిసారని ఆమె పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో సయామీ ఖేర్ జాట్ అనే యాక్షన్ డ్రామాలో ఎస్ఐ పాత్రలో కనిపించారు. అంతకుముందు 2023లో ఘూమర్, 8am మెట్రో చిత్రాల్లో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం సయామీ హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.